హరి ఓం శివం. ఆర్థిక సమస్యలు ప్రతి మనిషికి డబ్బుకు సంబంధించిన సమస్యలు విపరీతమైన వీటి గురించి విపరీతమైన ఆలోచనలు. వీటి నుంచి తప్పించుకునేది ఎలాగా? ఈ ఆర్థిక సమస్యలు తీరేది ఎలాగా? శాస్త్రంలో మనకి మంచి మంచి పరిహారాలు చాలా చెప్పబడినాయి. వాటిల్లో ఒక అద్భుతమైన పరిహారం మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను నా ఛానల్లో పూజలు అని చెప్తే వాటికి ఎటువంటి నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. వ్రతము అని చెప్తే దానికి విధి విధానాలు, దానికి నియమాలు కంపల్సరీగా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేది ఒక వ్రతము, అద్భుతమైన ఒక వ్రతం గురించి. 8 వారాల అష్టలక్ష్మి వ్రతము. ఓకే, ఈ వ్రతం ఎలా చేయాలి, ఈ వ్రతం ఏ విధంగా చేయాలి అన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ నియమాలు పాటించాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సూర్యోదయం కన్నా ముందు లేవటం, తలారా స్నానం చేసి దీపం వెలిగించుకొని మంచిగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలని సంకల్పించుకోవాలి. సూర్యాస్తమయం పిదప ఈ వ్రతాన్ని ఆచరించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గడియల్లోపు చాలా మంచి ముహూర్తం కాబట్టి 2 గడియల వరకు కూడా, ఆ 2 గడియల్లో అంటే 48 మినిట్స్లో మీరు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయండి. అమ్మవారికి షోడశోపచార పూజ చేసి, షోడశోపచార పూజ అనేది మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు దాని యొక్క పూజా విధానం అంతా కూడా వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. లేదా నేను షోడశోపచార పూజ ఏ విధంగా చేయాలి, షోడశోపచారాలు అంటే 16 ఆచారాలు ఏంటివి, ఆ ఉపచారాలు ఏంటివి అనేది ఒక వీడియోలో మీకు తెలియపరుస్తాను. షోడశోపచార పూజలతో అమ్మవారిని అర్చించుకోవటం, 8 వారాల్లో ఒక్కొక్క వారం అమ్మవారికి ఒక అష్టోత్తర శతనామావళితో అమ్మవారి కుంకుమార్చన చేయటం, అమ్మవారికి అర్చించటం చేయాలి. పూర్తిగా మనం ఈ వ్రతంలో నియమాలన్నీ కూడా ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఈ 8 వారాలు అంటే మనం వ్రతం చేసే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం అనేది మంచిది. ఉపవాసము అంటే కడుపు మార్చుకోవడం కాదు, ఆహారానికి సంబంధించినది కాదు. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా సమీపంగా వసించుట. ఉపవసి, భగవంతునికి దగ్గరగా వసించడం అంటే భగవన్ నామస్మరణతో ఆ రోజు మొత్తం కూడా మనం గడపటం అనేది ఇంపార్టెంట్. మన యొక్క కష్టాలన్నీ కూడా ఆ తల్లి తీరుస్తున్నట్లుగా రోజంతా కూడా భావనతో, ఒక అద్భుతమైన అనుభూతితో ఆ వ్రతాన్ని చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఉపవసించాలి. ఓకే, సాత్వికమైన ఆహారం తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, ఈ వ్రతము చేసే రోజు బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే కనుక నేల మీద పడుకుంటే మంచిది. మరి ఎవరికైనా ఋతుక్రమ సమస్యలు వస్తే కనుక మొదటి 3 వారాల్లో ఎటువంటి ఆటంకం కలిగినా సరే మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చేసుకొని మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. 3 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఆ ఋతుక్రమమైన 4 రోజులు వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి దాన్ని కౌంట్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ప్రతి వారం కూడా మొదటి వారం వచ్చి మనకి అమ్మవారిలో అత్యంత శక్తివంతమైన ఆదిలక్ష్మి అష్టోత్తరం, ఆ అష్టోత్తరంతో అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చదువుకోవాలి. 2వ వారం ధాన్యలక్ష్మి అష్టోత్తరం, 3వ వారం ధైర్యలక్ష్మి అష్టోత్తరం, 4వ వారం గజలక్ష్మి అష్టోత్తరము, 5వ వారం సంతానలక్ష్మి అష్టోత్తరము, 6వ వారం విజయలక్ష్మి అష్టోత్తరము, 7వ వారం విద్యాలక్ష్మి అష్టోత్తరము, 8వ వారం
ధనలక్ష్మి అష్టోత్తరము. ఈ విధంగా 8 వారాలు 8 అష్టలక్ష్ములు వారి వారి యొక్క అష్టోత్తర శతనామావళితో షోడశోపచార పూజ తర్వాత ఈ అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని అర్చించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని 8 వారాలు ఆచరించి చివరి వారం 8 మంది ముత్తైదువుల్ని అష్టలక్ష్ములుగా భావించి వాళ్ళని సత్కరించటము. ఓకే, మీ స్థాయికి తగ్గట్టుగా మీ స్తోమతకు తగ్గట్టుగా వారిని అష్టలక్ష్ములుగా భావించి వారిని సత్కరించడము. 8 మంది ముత్తైదువులకి ఆ రోజు తాంబూలాలతో సత్కరించటము. మీ తాహత తగ్గట్టుగా ఇంకా వారిని సత్కరించి పంపించడము. సింగార్ సెట్స్ అంటే అమ్మవారికి అలంకరణ సెట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా వాళ్ళకి తాంబూలంలో పెట్టివ్వడం అని కూడా చాలా మంచిది. ఈ అమ్మవారి పూజలో అమ్మవారు సముద్ర తనయి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, లఘునారియలు అంటే శ్రీఫలాలు, గురువింద గింజలు వీటన్నిటితో కూడా అమ్మవారిని గోమతి చక్రాలు వీటన్నిటితో కూడా అమ్మవారిని పూజించటము, అమ్మవారిని అర్చించడం ద్వారా కూడా అమ్మవారు చాలా ప్రీతికరం చెందుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరమైన వస్తువులు ఇవన్నీ కూడా. అంటే సముద్ర తనయే కదా, అంటే సముద్రంలో తనతో పాటు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి కాబట్టి అవన్నీ కూడా అమ్మవారి యొక్క సోదరులుగా భావిస్తుంది, సోదరీమణులాగా. కాబట్టి వాటితో పూజించడం అనేది ఒక మంచి ఫలితం ఇస్తుంది. ఈ విధంగా 8 వారాల పాటు అష్టలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే అద్భుతంగా చేసుకుంటారో వారికి ధన ధాన్య అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. హరి ఓం శివం.